దేశంలో ఇంజనీరింగ్, వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల శిక్షణ అందిస్తున్న అలయన్స్ కరెన్సీ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు కావడం గర్వించదగ్గ విషయమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. అయితే విశాఖలో అలయన్స్ క్లాస్ రూమ్స్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా అలయన్ నౌ వైజాగ్ బ్రోచర్లను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మరియు మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అలయన్ గ్రూప్ వాళ్ళందరికీ ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. అలాగే ఎందుకంటే విశాఖపట్నం ఒక ఐటీ హబ్తో పాటు ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గతంలో బెంగళూరు అలయన్ టీచింగ్ ఇస్తూ ఉంది. బలవంతంగా కాకుండా వాళ్ళు ఒక సిస్టమేటిక్గా టీచింగ్ చేసి సాధిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకుని మనసు ముందుకు తీసుకెళ్ళడంలో కొద్దిగా వీళ్ళు ముందంజలో ఉన్నారు. మరి అటువంటి సేవల్ని అందివ్వడానికి మన ఉత్తరాంధ్ర వైపు వీళ్ళు రావటం ఒక సంతోషకరమైన వార్త. అలాగే గతంలో ఇది పరిస్థితి నుంచి మార్పు రావాలనే ఉద్దేశంతో మేము చేసిన ప్రయత్నం ఇవాళ సక్సెస్ఫుల్గా మార్పు వచ్చిందని మేము విజయవాడలో చూస్తున్నాం. అలాగనే వైజాగ్లో కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో మంచి హాస్టల్ ఫెసిలిటీ, అలాగనే యాజ్ ఏ డైరెక్టర్స్గా చైర్మన్స్గా మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తూ పిల్లలతో మంచి అటాచ్మెంట్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తక్కువ సమయం ఉంది కాబట్టి అందరూ సహకరించినందుకు 24 గంటలు మాకు ప్రధాన కారణం పిల్లవాడికి సరైనటువంటి విద్య అందకపోవడమే. ఆ సరైనటువంటి విద్య అందకపోవడం అనేది అలయన్లో అసలు లేనేలేదు. ఎందుకంటే మనలో చాలా మంది తెలిసిన విషయమే, టాప్ 10 మంది చదివేటువంటి 10-15 మంది పిల్లలు చదివే వాళ్ళకి ఎంతో విలువతో ఉన్నటువంటి నేను దాదాపుగా 4 సార్లు నాకు ఫిడ్జి, ఆకాష్ ఇలాంటి కాలేజీలు అన్నీ కూడా నాకు అవకాశం ఉన్నా సరే గత 4 సంవత్సరాల నుంచి నేను ఎక్కడా బెండ్ అవ్వకుండా ద బెస్ట్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో అలయన్తో ఇంటర్మీడియట్ విద్యలో అందిస్తున్నటువంటి ఏకైక కాలేజీ అలయన్ నేను గర్వంగా చెప్పగలుగుతాను. అదే ట్రెండ్ వాళ్ళ 1 by 1 అన్ని కాలేజీల వాళ్ళు ఆలోచన దూరంలో పడ్డారు. గ్రౌండ్ ఇవ్వాలి పిల్లలకి, జైలు లాంటి వాతావరణం, స్వచ్ఛమైన గాలి లేకుండా ఉదయం సాయంత్రం దాకా రోజు 12-13 గంటలు స్టడీస్ మీద ఒత్తిడి చేస్తూ కనీసం కొంచెం సేపు కోఆర్డినేటర్ని అండ్ ఆంధ్ర హెడ్ని అలయన్ ఆపరేషన్స్ చూస్తూ ఉంటాను. అలయన్ ముఖ్య ఉద్దేశం వైజాగ్లో మనం స్థాపించడానికి, వైజాగ్ నుంచే ఒక 58 మంది పిల్లలు మన బెంగళూరు వరకు సుదూరంగా వచ్చి అక్కడ చదువుకోవడం జరుగుతుంది. వీ డోంట్ షో ఇంట్రెస్ట్, వీ షో ఓన్లీ వీ విల్ టేక్ ది స్టూడెంట్స్ అండ్ వీ విల్ మేక్ దెమ్ టాపర్స్. వీ డోంట్ టేక్ టాపర్స్, we take a normal student and will make it a topper. The power of the systems will make ordinary students into extraordinary systems. It is possible by Alan. ఈ Alan యొక్క శక్తి మంచి ఉపాధ్యాయులు, ఒత్తిడి లేని విద్యా విధానం. థ్యాంక్ యూ సో మచ్.